अगर आप हज 2025 का इरादा रखते हैं तो आपके लिए अहम तरीन इत्तला ये है कि सऊदी हिदायत के मुताबिक 18 अप्रैल हज वीज़ा की इजराई के लिए ख़तई आखिरी तारीख होगी। सफ़र हज आसान और आरामदा बनाने के लिए तशरीफ़ लाएं अल आज़म टूर्स एंड ट्रैवल्स हैदराबाद। देश भर में 32 साल बेहतरीन खिदमात का एजाज अपने नाम करने वाला वो इदारा है जो तनाज़ात से पाक और आज़मीन हज को आसानी फराहम करने पर यकीन रखता है। आपके लिए 4 पैकेजेस दिए गए हैं। अपनी सहूलत के हिसाब से आप अपनी नशिस्त को बुक करवा सकते हैं। वो वक्त कम है, इसीलिए जल्दी करें। हुकूमत हिंद की जानिब से मंजूर शुदा अल आज़म टूर्स एंड ट्रैवल्स, भरोसा, इत्तेमाद और एतबार का दूसरा नाम अल आज़म टूर्स एंड ट्रैवल्स नाम ही काफ़ी है। యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను వెనక నుంచి 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టాయి. నేషనల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ను వెనక నుంచి ఢీకొట్టాయి 2 ట్రావెల్స్ బస్సు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. డ్రైవర్ను బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు పోలీసు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. ఢీకొన్న బస్సు నుజ్జునుజ్జైపోయింది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను వెనుక నుంచి 2 ట్రావెల్స్ బస్సులు ఢీకొట్టాయి. నేషనల్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ను వెనక నుంచి ఢీకొట్టాయి 2 ట్రావెల్స్ బస్సులు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు పోలీసులు. భద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న భారీ కంటైనర్ను రోడ్డు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.